మీ పేరు, వృత్తి చెప్పండి సార్. సార్ నా పేరు షడ్రక్, నేను ఒక డ్రైవర్ని. మరి షఫీ గారు మరి బైబిల్ నుంచి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. యేసుక్రీస్తు వారు తర్వాత వచ్చే ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అని, ఆ ప్రవక్త మాట వినాలని యేసుక్రీస్తు వారు అన్నారని మరి బైబిల్ నుండి తీసుకొని చూపించాడు. మరి నాకు వచ్చినటువంటి సందేహం బైబిల్ నుంచే వచ్చింది కనుక ఆ సందేహానికి బైబిల్ నుండే ఆయన ఏ బైబిల్ నుంచి అయితే చూపించారో షఫీ గారు, అదే బైబిల్ నుంచి నేను అడిగే క్వశ్చన్కు సమాధానం ఇవ్వగలరని ఆశిస్తూ మరి ఈ క్వశ్చన్ని మీ ముందర పెడుతున్నాను. అదేంటంటే, యోహాను సువార్త 16వ అధ్యాయంలో మరి షఫీ గారు యేసుక్రీస్తు వారు అన్న మాటను ప్రస్తావించారు. ఏమంటే, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఏమంటే, నేను వెళితే ఆయన వస్తాడు అన్న మాట ప్రయోగించాడు. ఆయన వచ్చిన ఎడల మీ అందరినీ సన్మార్గంలో నడిపిస్తాడు. ఆయన ఎవరో కాదు, మహమ్మద్ ప్రవక్త అనడం జరిగింది. అయితే ఇదే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, 14వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా స్వచ్ఛ స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటున్నాడండి. ఎవరిని? ఆదరణకర్తను మీకు అనుగ్రహించును అంటున్నాడు. ఆ ఆదరణకర్తను గురించి ఇక్కడ వివరిస్తూ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనక ఆయన్ను పొందనేరదు అంటున్నాడు. అంటే లోకం ఆయన్ను చూడదు అంటున్నాడు. మహమ్మద్ ప్రవక్త గారు భూమి మీదకి వచ్చారు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, అందరికి కనపడ్డాడు. కానీ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు కనపడ్డు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. మీరేమో కనిపించినాడు, ఆయనే మహమ్మద్ ప్రవక్త అంటున్నాడు. కనపడదని బైబిల్ అంటుంటే మీరు కనపచ్చారంటున్నారు కదా, దానికి బైబిల్ నుంచి మీ వివరణ మేము కోరుతున్నాం. సోదరులు వారు పాస్టర్ షడ్రక్ గారు, షడ్రక్ మీ పేరు? షడ్రక్ గారు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. వారు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మరి నేను నా ప్రసంగంలో యేసు ఇచ్చినటువంటి స్వార్థ, ఆ స్వార్థ ఏమిటి? వారు ఇచ్చినటువంటి 3 స్వార్థలలో చివరి స్వార్థ, నా తర్వాత ఆదరణకర్త వస్తారు, ఆ ఆదరణకర్త మరెవరో కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని నేను తెలియజేశాను. మరి దాని మీద వారికి వచ్చినటువంటి డౌట్ ఏమిటంటే, మరి ఇక్కడ 14వ అధ్యాయం 16వ వాక్యంలో యోహాను సువార్తలో అక్కడ యేసువారు అన్నారు, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనుగ్రహించవలనని అని చెప్పేసి యేసువారు ప్రార్థన చేశారు అన్న విషయం తెలియచేయడం జరిగింది. వారు అడిగిన విషయాలు ముఖ్యంగా గమనించవలసిన 3-4 విషయాలు ఉన్నాయి. వారు అంటున్నది ఏమిటి? ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ, లోకము ఆయనని చూడదు. అంటే చూడనటువంటి దేవుడిని పరిశుద్ధాత్మ కనపడలేదు, లోకం పరిశుద్ధాత్మను చూడలేదు. ముహమ్మద్ ప్రవక్త వచ్చారు, ప్రజలకు కనపడ్డారు కదా, కాబట్టి ముహమ్మద్ ప్రవక్త కాదు అని వారు అడగాలన్న వారి యొక్క భావన, వారి యొక్క ప్రశ్న. అయితే ఒకసారి ఆలోచించండి, గమనించండి. ఒకవేళ ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మే అయితే, ఒకవేళ పరిశుద్ధాత్మే అయితే మొదటి ప్రశ్న ఏమిటా ప్రశ్న? యేసువారు ప్రార్థన ఏం చేశారు? మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను పంపవలనని. వేరొక ఆదరణకర్త అంటే ఏమిటి? ఉదాహరణకి నాకు ఆ గ్లాస్ ఇవ్వండి అన్నాను, మీరు గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చారు. అది కాదు, వేరొక గ్లాస్ అన్నాను. వేరొకటి అంటే కనీసం అక్కడ 2 గ్లాసులు ఉండాలి. వేరొక ఆదరణకర్తను అనుగ్రహించవలను అంటే 2 ఆదరణకర్తలు ఉండాలి కనీసం. ఒకవేళ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మే అయితే 2 పరిశుద్ధాత్మలు 2 పరిశుద్ధాత్మలు ఉన్నారా? లేరు. అయితే మీరు నన్ను అడగవచ్చు, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదరణకర్త ఏదైతే 2 ఆదరణకర్తలు ఉన్నారా, 2 ప్రవక్తలు ఉన్నారంటే ఉన్నారు. ఎవరా 2? మొదటి ఆదరణకర్త యేసువారు, 2వ ఆదరణకర్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇది ఎలాగా నేను చెప్తున్నానా? కాదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథాన్ని మీరు పరిశీలించినట్లయితే అసలు ఆదరణకర్త అంటే ఏమిటి? ఆదరణకర్త అంటే ఫుట్ నోట్లో ఉంటుంది ఉత్తరవాది.
ఆదరణకర్త అంటే ఉత్తరవాది. అదే యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వాక్యాలు చూసినట్లయితే యేసు క్రీస్తు అను ఉత్తరవాది అని ఉంది. ఉత్తరవాది అంటే ఆదరణకర్త, అంటే యేసు ఒక ఆదరణకర్త. ఆదరణకర్త అయిన యేసు దేవుడికి ప్రార్థిస్తున్నారు, మీ కొరకు వేరొక ఆదరణకర్తను అనుగ్రహించవాలనని. రెండవ ఆదరణకర్త, ఇది మొదటి విషయం. రెండో విషయం చూసినట్లయితే అక్కడ సత్యస్వరూపి అయిన ఆత్మ అన్నారు మీరు. సత్యస్వరూపి అయిన ఆత్మ. ఆత్మ అంటే ఒక మనిషి ఎలా అవుతుంది? ఆత్మ అంటే ఆత్మ కదా, కనబడదు కదా. అంటే మీరు గమనించాలి, బైబిల్ భాషని మీరు అర్థం చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ యోహాను రాస్తున్నారు, ప్రియులారా, అనేకలైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి ఉన్నారు కనుక మీరు ప్రతి ఆత్మను నమ్మక. లోకంలో బయలుదేరి ఉంది ఎవరు? ప్రవక్తలు. మీరు ప్రతి ప్రవక్తను నమ్మక అనకుండా మీరు ప్రతి ఆత్మను నమ్మక. అంటే ఆత్మ అంటే ప్రవక్త అని, సత్యస్వరూపైన ఆత్మ అంటే సత్యస్వరూపైన ప్రవక్త అని అర్థము. లోకము ఆయనను చూడదు అంటే లోకము ఆయనని గుర్తించదు, విశ్వసించదు అని అర్థము. ఉదాహరణకి అసలు చూచుట అంటే అర్థం ఏమిటి? చూచుట అంటే అనేక అర్థాలు ఉన్నాయి. బైబిల్ని మీరు పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథము మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వాక్యము, బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వాక్యంలో చూచుట అంటే గ్రహించుట, విశ్వసించుట అని అర్థము. మరి వారిని లోకము గ్రహించదు, మీరు గ్రహిస్తారు అన్నారు. మీరంటే ఎవరైతే విశ్వాసులు ఉన్నారో విశ్వాసులు యేసువారిని గుర్తిస్తారు, గ్రహిస్తారు, మిగిలిన వారు గ్రహించరు, విశ్వసించరు అని అర్థము. కాబట్టి మరి నేను ప్రసంగించినటువంటి బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన గురించి స్పష్టమైన వివరణ, అసలు ఆ ఆదరణకర్త ఎవరు, పరిశుద్ధాత్మనా ముహమ్మద్ ప్రవక్తన అన్న విషయం మీద దాదాపుగా 1 గంట పాటు ప్రసంగం జరిగింది. ఈ ప్రసంగం యొక్క సీడీని మీరు చూడండి, తప్పకుండా మీకు విషయాలు అర్థమవుతాయి. మీ ప్రశ్నకి సరి అయిన సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను. నా పేరు ప్రభు కుమార్ అండి, నేను టీచర్ని. షఫీ గారు క్రీస్తుల వారు ప్రవక్త మాత్రమే, దేవుడు కాదు అన్న రీతిగా మాట్లాడడం చూశాం. అయితే దేవుడు కాదు అన్న మాటని ఆయన తను నమ్మినటువంటి గ్రంథంలో నుండి మాత్రమే చెబుతున్నాడనే దానికి నిర్ధారణ చేసేటువంటి కొన్ని విషయాలను నేను చూపించదలిచాను. కారణం ఏంటంటే సభలో ప్రసంగిస్తున్నప్పుడు మీ ప్రశ్న అడగాలి సార్. మా యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనమండి, 35, 34, 35. ఇప్పుడు అక్కడ దేవుడు కాదన్న దానికి, క్రీస్తుల వారు దేవుడు కాదు అన్న రీతిగా మాట్లాడిన దానికి కాదని మీరు ఎలా చెప్పగలరు? అవును అనే దానికి మేము కొన్ని ఆధారాలు చూపిస్తాం, తర్వాత మీరు చెప్పండి మాకు సమాధానం. మీ ప్రశ్న అడగలేదు సార్. క్రీస్తుల వారు దేవుడని బైబిల్లో ఎక్కడ చెప్పుకోలేదు, ఆయన దేవుడు కాదు అనేటువంటి విషయం మీరు చెప్పారు. అది ఎక్కడ చెప్పలేదు అనేది మీరు చెప్పాలి మాకు. మీ ప్రశ్న క్రీస్తుల వారు దేవుడని చెప్పుకోలేదన్నారు కదా, చెప్పుకోలేదని మీరు చెప్పారండి. క్రీస్తుల వారు సార్ ఎక్కడైనా దేవుడు అని చెప్పారా? ఆ రెఫరెన్స్ చూపిస్తాను, అదే చెప్తున్నాను, నేను చూపిస్తానండి. ఒకసారి రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి. సమయం తక్కువ ఉంది, మీకు ఉండండి బ్రదర్. రోమాపత్రిక లేదండి, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. మీ ప్రశ్న ఏదైనా ఉంటే సూటిగా ప్రశ్నించండి. పూర్తి బైబిల్లో యొక్క సందేశం ఏమిటంటే యేసువారు దేవుని ప్రవక్త అని, యేసు దేవుని క్రీస్తు అని ఈ విషయం మనకి తెలిసింది. అయితే ఒకవేళ యేసు దేవుడని బైబిల్లో ఉంటే చూపించండి. ఎక్కడుంది? ఒక వాక్యం చెప్పండి, ఎక్కడో చెప్పండి. యోహాను 10:35 అండి, 34. 10 యోహాను సువార్త 10వ అధ్యాయం 34 వచ్చినాము. చాలు. ఒక్క విషయం తీసుకుని పరిశీలిద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వాక్యంలో యేసు దేవుడు అని ఉందని మీరు విశ్వసిస్తున్నారు, అంతే కదా? సరేనా? సరే. మొదటి 33 చూడండి ఒకసారి. 33 యోహాను సువార్త 10:33. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వాక్యాన్ని చూసినట్లయితే, అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి, యూదులు ఏమంటున్నారు? యేసుతో అంటున్నారు. అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు.
నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు కనుక దైవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుచున్నామని చెప్పాను. చాలా మంచి ప్రశ్న అడిగారు, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పూర్తి బైబిల్లో ఎక్కడ కూడాను యేసువారు నేను దేవుణ్ణి అని చెప్పలేదు, మొదటి విషయం. రెండో విషయం, మరి ఇక్కడ యూదులు ఏమంటున్నారు? నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు కనుకనే మేము నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము. అసలు ఆ సందర్భాన్ని చూడండి. అసలు యేసువారు దేవుడని చెప్పుకున్నారా? ఈ విషయాన్ని చూసుకున్నట్లయితే ఆ పై వాక్యం చూడండి. ఆ పైన యేసువారు ఏమంటున్నారు చూడండి. అందుకు యేసు అంటున్నారు, వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి చేతుల నుంచి ఎవడునూ వాటిని అపహసించడు, నేనును తండ్రియను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యేసువారు అసలు చెప్పిన విషయం ఏమిటి? నేను దేవుణ్ణి అని చెప్పలేదు, నేనును తండ్రియను ఏకమై ఉన్నాము అని చెప్పారు. ఈ విషయం విని యూదులేమనుకున్నారు? నేను దేవుడని చెప్పుకొనుచున్నాడు అని అనుకున్నారు. అసలు యేసువారు చెప్పింది నేనును తండ్రియను ఏకమై ఉన్నాము అని చెప్పారు. అంటే ఏమిటి? నేను తండ్రి ఏకమై ఉన్నాం. ఏ విధంగా? శారీరకంగా భౌతికంగా ఏకమై ఉన్నారా, లేక ఆలోచన ప్రకారముగా ఏకమై ఉన్నారా? ఉదాహరణకి ఇక్కడ ముస్లిం సహోదరులందరూ ఏకమై ఉన్నారు అంటే అందరు కలిసిపోయి ఒకడైపోయారనా? కాదు. ముస్లిం సహోదరులందరూ ఏకమై ఉన్నారు, ఆలోచన విషయంలో విశ్వాస విషయంలో ఏకమై ఉన్నారు. క్రైస్తవులందరూ ఏకమై ఉన్నారు. ఏ విషయంలో? శారీరకంగానా? కాదు, ఆలోచన ప్రకారంగా ఏకమై ఉన్నారు. మరి మరొక విషయం చూడండి. యేసువారు ఏం చెప్పారంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వాక్యంలో ఏమన్నారు? తండ్రి మనము ఏకమై ఉన్నలాగున, అంటే నీవు నేను ఏ విధంగా అయితే ఏకమై ఉన్నామో అలాగున వీరును ఏకమై ఉండునట్టుగా, వీరంటే 12 మంది శిష్యులు, వీరును ఏకమై ఉన్నట్టుగా నీవు వారిని అనుగ్రహించుము, కాపాడుము. ఏకమే ఉన్నది శారీరకంగా కాదు. ఏ విధంగా అయితే మీరు పొరపాటు పడ్డారో ఆ రోజు యూదులు కూడా పొరపాటు గురయ్యి అమ్మో దేవుడని చెప్పుకొనుచున్నాడు అని చెప్పి ఏమన్నారు? రాళ్లతో కొట్టడం మొదలుపారు. ఆ కింద వాక్యం చూడండి. ఆ కింది వాక్యం ఆ తర్వాత యేసువారు ఏమంటున్నారు? అందుకు యేసు అంటున్నారు, మీరు దైవములని నేనంటేనని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? దేవుని వాక్యం ఎవరి వద్దకు వచ్చునో వారందరూ దైవములే. అంటే దేవుని వాక్యం ఎవరి వద్దకైతే వస్తుందో ప్రవక్తలందరూ కూడా దైవములని పిలువబడ్డారు. కానీ యేసు ఎక్కడ కూడా నేను దేవుడని పూర్తి బైబిల్లో ఎక్కడ కూడా చెప్పుకోలేదు. మొదటి విషయం, పూర్తి బైబిల్లో యేసువారు ఎక్కడ కూడా దేవుడని చెప్పుకోలేదు. మీ ప్రశ్నకి సరి అయిన సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను. నా పేరు అబ్రహాం అండి, రాయచూటి మాది. మరి సెఫీ గారు చెప్పినటువంటి మాటల్లో యేసు ప్రభువారిని ఎక్కడ చూసినా ప్రవక్తగానే చూపించినారు. కానీ ప్రవక్తగా చూపించడానికి ఆయన నేనే ఒక మార్గం అన్నాడు. అంటే మార్గము మానవులకు ఒక మాదిరిగా నడిపించి చూపించినాడు ఆయన ప్రవక్తగా. నేను ప్రవక్త పని ఏమిటంటే దేవునికి మానవులకు మధ్య మరి కావలసిన అవసరాలు దేవునికి ప్రార్థించడము, మానవులకు బోధించడము, అలాగే అడగడమే కాకుండా నడిచినాడు మంచిదే అని చెప్పింది ప్రవక్త పని ఆయన చేసినాడు. ఇంకా రెండో మాట ఏమిటంటే మరి యేసుప్రభువారు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 16వ వచనంలో ఆదరణకర్త గురించి చెబుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, చెప్పి గారు ఎన్నో చెప్పారు కానీ ఒక చిన్న డౌట్ నాకేమిటంటే, ఆదరణకర్త మరి మహమ్మద్ ప్రవక్త గారు అన్నారు, కానీ కాదని చెప్పడం కాదు, కానీ నాకు తెలియదు కాబట్టి. అయితే మహమ్మద్ ప్రవక్త అయితే అక్కడ ఆయన చెబుతూ అనేటువంటి ఒక మాట ఏమిటంటే 16వ వచనంలో ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు అని అన్నమాట. ఆదరణకర్త ఎప్పుడు ఉంటాడంట? ఎల్లప్పుడూ. అంటే ఇప్పుడు మనతో ఉండాలి, మరి ఇప్పుడుతో శిష్యులతో ఉండాలి, ఇప్పుడు కూడా ఉండాలి. మరి ఆయన ఉన్నాడా? అయితే సోదరులు అబ్రహాం వారు చాలా చక్కటి ప్రశ్నించారు, చాలా చక్కటి ప్రశ్న అడిగారు. వారు ప్రశ్న అడిగే ముందు ఒక విషయం తెలియజేశారు. మరి యేసు వారు ఒక ప్రవక్త అని చెప్పారు. ఆ విషయాన్ని వారు ఒప్పుకుంటున్నారు. యేసు ఒక ప్రవక్త అనే విషయం ఒప్పుకుంటున్నారు. మరి దీనికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. మరి నా ప్రసంగం ద్వారా ఒక క్రైస్తవ సోదరుడు యేసును ఒక ప్రవక్తలుగా గుర్తించారు. అల్హమ్దుల్లా. మరి ఆ తర్వాత యేసువారు దేవునికి మరియు నరులకి మధ్యవర్తిగా ఉన్నారు, మాదిరిగా జీవితాన్ని గడిపి చూపించారంటే ప్రతి కాలంలో ప్రతి ప్రవక్త కూడాను దేవునికి నరులకి మధ్యవర్తిగా ఉండి మాదిరిగానే జీవితం గడుపుతారు. ప్రతి ప్రవక్త జీవితం గడిపి
ఒక మాదిరిగా చూపిస్తారు. అదే యేసు కాలంలో యేసు కూడా దేవునికి నరులకి మధ్యవర్తిగా ఒక మాదిరిగానే ఉన్నారు. అంటే ప్రవక్త అన్న విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మరి అబ్రహం గారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, యేసువారు నా తర్వాత ఆదరణకర్త వస్తారు అని చెప్పారు కదా, అంటే మొహమ్మద్ ప్రవక్త అని నేను ఇక్కడ తెలియచేశాను. మరి ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటాడు అని చెప్పారు. మొహమ్మద్ ప్రవక్త వారు కొంతకాలం ఉండి వెళ్ళిపోయారు కదా, ఎల్లప్పుడూ ఉన్నారా? లేరు కదా. కాబట్టి ఆదరణకర్త అంటే మొహమ్మద్ ప్రవక్త కాదు అంటున్నారు. అయితే ఒక విషయం వినండి. మత్తయి సువార్త చివరి అధ్యాయము 28వ అధ్యాయము చివరి వాక్యం 20వ వాక్యం చూసినట్లు అక్కడ యేసువారు ఒక విషయం చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. యేసువారు అంటున్నారు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. యేసువారు అంటున్నారు, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను. యేసువారు ఉన్నారా? వెళ్ళిపోయారా? లేరు, వెళ్ళిపోయారు. మరేంటండి, యేసువారు సదాకాలం మీతో ఉంటానని చెప్పారు కదా, ఎలా అంటే క్రైస్తవ పాస్టర్లే అంటున్నారు, లేదంటే ఆయన వెళ్ళిపోయారు కానీ ఆయన సువార్త, ఆయన మాటలు, ఆయన బోధ మనతో పాటు ఉంది అంటారు. మరి ఈ విషయం అంత చక్కగా అర్థమైనప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారి గురించి ఆయన మీతో పాటు సదాకాలము ఉంటాడు అన్న విషయం ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? కాబట్టి మొహమ్మద్ ప్రవక్త వారు సదాకాలం మీతో ఉంటారంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వారు మనకి ఇచ్చిన అందచేసినటువంటి ఖురాన్ గ్రంథము ఎప్పుడు కూడాను చెక్కు చెదరకుండా, సున్నైనను పుల్లెనను కలవకుండా, సున్నైనను పుల్లెనను తీసివేయబడకుండా యథావిధిగా వారి బోధనలు ఖురాన్ మనతో పాటు ఉన్నాయి. యేసువారు రెండో రాకడ వచ్చినప్పుడు ఇదే ఖురాన్ని దైవ గ్రంథంగా విశ్వసించి ప్రజలకు స్వార్థ ప్రకటిస్తారు. మీ ప్రశ్నకి సరైన సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. నా పేరు దేవకుమార్, నేను రైస్ మిల్ డ్రైవర్ని. షఫీ గారు బోధిస్తూ ఆదరణకర్త వస్తాడని యేసు చెప్పాడు, ఆదరణకర్త మొహమ్మద్ ప్రవక్త అని తెలియజేశారు. అయితే నేను ఒక వాక్యం చదివి నా ప్రశ్న చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం చదువు చూడండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులతో చెప్తున్న మాట, లోకము ఆయన చూడదంటున్నాడు, మీరు ఆయన ఎరుగుతారంటున్నాడు. శిష్యులు ఎరగలేదు, ఎందుకంటే ఎప్పుడు చనిపోయారు, వాళ్ళు చనిపోయిన తర్వాత మొహమ్మద్ తర్వాత వచ్చా. శిష్యులు ఎప్పుడు ఎరిగారు? యేసు చెప్పినట్టు ప్రకారం ఎరగాలి కదా, అయితే వాళ్ళతో కూడా నివసించాలి కదా మొహమ్మద్ ప్రవక్త. మరి సోదరులు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వాక్యాలలో యేసువారు వేరొక ఆదరణకర్త గురించి దేవుడికి ప్రార్థన చేశారు కదా. మరి ఆ వేరొక ఆదరణకర్త ఎవరట? ఆ ఆదరణకర్తని లోకము ఆయనను చూడదు, మీరు ఆయనని చూస్తారు, ఆయన మీతో పాటు ఉంటారు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మీరు, లోకము. మీరంటే మీరు అనుకుంటున్నారు యేసు యొక్క 12 మంది శిష్యులు, లోకం అంటే ప్రజలందరూ. వాస్తవానికి ఎక్కడ భావం ఏంటంటే మీరు అంటే సర్వనామము, విశ్వాసులు, దైవాన్ని విశ్వసించిన వారు మీరు. లోకం అంటే దైవాన్ని విశ్వసించని లోక సంబంధులు, దైవం విశ్వసించిన వారు. అయితే ఆ ఆదరణకర్త వచ్చినప్పుడు లోక సంబంధులు ఆయనని గుర్తించరు, మీరు ఆయనని గుర్తిస్తారు, ఆయన మీతో పాటు నివసిస్తాడు. అంటే ఆయన మీరు అంటే విశ్వాసులతో పాటు నివసిస్తారు అని. అయితే మరి మీరు ఎట్టకేలకు ఆదరణకర్త అంటే మొహమ్మద్ ప్రవక్త కాదు, అది పరిశుద్ధాత్మనే అన్న విషయం మీరు తెలియచేయాలన్న భావనలో మీరు కనబడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు ప్లాన్డ్గా ఒక తర్వాత మరొక ప్రశ్న అడుగుతూ, మీ శ్రమ నాకు చాలా నచ్చింది, మరి మీ శ్రమకు గాను ప్రతిఫలంగా దేవుడు మీ అందరికీ కూడా సన్మార్గాన్ని ప్రసాదించాలని అల్లాతో దువా చేస్తున్నాను. అయితే ఒక విషయం మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 12-14 వాక్యాల్లో ఒక విషయం ఉంది. ఏముంది? ఆ ఆదరణకర్త తనంతట తానే ఏమీయూ బోధించక వేటిని వినునో వాటినే బోధించును. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టుగా పరిశుద్ధాత్మ అయితే పరిశుద్ధాత్మ తనంతట తానే ఏమీ బోధించదా? ఏదైతే వింటే అదే బోధిస్తుందా? కాదు, పరిశుద్ధాత్మ స్వయంగా బోధించడం జరుగుతుంది. తనంతట తాను ఏమీ బోధించదు అన్నది పరిశుద్ధాత్మ గురించి కాదు, అది ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి. ఇది ఖురాన్ గ్రంథంలో మనకి నెరవేరింది.
సూర నజ్మ్ 53 సూర 3 వాక్యంలో చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన మనోవాంఛలను అనుసరించి ఏ విషయం బోధించారో, ఏదైతే వింటారో అదే బోధిస్తారు. కాబట్టి సోదరులారా, మరి మీరు ఈ విషయం గురించి చాలా చక్కగా పరిశీలించి సత్యాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను. అక్కడ ఆయన 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 అని చెప్పబడింది. ఆయన అంటే ఒక మనిషా, శక్తి, ఆత్మ అయితే అది ఇది ఇట్ అని వాడాలి ఇంగ్లీష్లో. అక్కడ హీ ఆయన అని వాడబడింది. అది ఒక వ్యక్తికి సంబంధించిన ప్రస్తావన. మరి దీనికి సంబంధించి మరి బైబిల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా చక్కటి ప్రసంగం చేయడం జరిగింది. మరి మిమ్మల్ని నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. వచ్చి సీడీని తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్క క్రైస్తవ సోదరులతో నా విన్నపం ఏమిటంటే, యేసు అసలైన సువార్త బైబిల్లో దేవుడు ఒక్కడే అద్వితీయుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. యేసు ఆ దేవుని ప్రవక్త. యేసు తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రానున్నారు, వచ్చారు. ఇది యేసు సువార్త బైబిల్లో. ఈ విషయాన్ని గమనించాలని అల్లాహ్తో నేను దుఆ చేస్తున్నాను. హలో సార్, నా పేరు వెంకటేష్ అండి. నేను పెయింటింగ్ పని చేస్తున్నాను. మీరు ఇందాక యేసు ప్రవక్త అన్నారు కదా. నేను బైబిల్లో రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో యేసు నిజమైన దేవుడు, ఆయన సర్వాధికారి అయి ఉందండి. దానికి మీ మాట. అలాగే 1 యోహాను 1:20లో ఈయనే నిజమైన దేవుడై ఉండను, నిత్యజీవం ఇస్తాను ఉందండి. దానికి మీ సమాధానం 28 చూడండి ఒకసారి. సోదరు వెంకటేష్ గారు ఒక 2 ప్రశ్నలు అడిగారు. యేసు ప్రవక్త అని మీరు చెప్పారు కదా అని చెప్పి, బైబిల్లో యేసు గురించి సర్వాధికారి అయిన దేవుడని ఉంది. ఏమనుంది? సర్వాధికారి అయిన దేవుడని ఉంది అని బైబిల్లో ఒక వాక్యం చెప్పారు. అది వాక్యం ఏంటంట? రోమా 9వ అధ్యాయము 5వ వాక్యం. రోమా గ్రంథము 9వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, పితరుల వీరి వారి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్ అని ఈ వాక్యం ఇక్కడ ఈ విధంగా ఉంది. అయితే ఈయన ఎవరట? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అక్కడ ఉండవలసిన విషయం ఏమిటంటే, అక్కడ ఇంగ్లీష్ భాషలో మరియు గ్రీక్ భాషలో మనం ఉన్న బైబిల్ చూసినట్లయితే, సర్వాధికారి అయినటువంటి దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అసలు సర్వాధికారి అయిన వాడు ఎవరు? యేసు సర్వాధికార్యా, యెహోవా సర్వాధికార్యా? మీరు అంటున్నారు యేసే సర్వాధికారి. ఒకవేళ యేసే సర్వాధికారి అయితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వాక్యంలో యేసు అన్నారు, నా అంతటా నేను ఏమీ చేయలేను. అంటే సర్వాధికారాలు ఉన్నాయని అర్థమవుతుందా? లేదు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 21, 22, 23 వాక్యాలు చదివితే యేసుతో జబదేయ కుమారుల తల్లి వచ్చి అంటుంది, రేపు పరలోకంలో నీ కుడివైపున నీ ఎడమవైపున నా 2 కుమారుల్ని కూర్చోబెట్టు. అంటే యేసు అన్నారు, నా కుడివైపైనను ఎడమవైపైనను కూర్చొనబెట్టుట నా వశములో లేదు, అది దేవుడి వశంలో ఉంది. నా వశములో లేదు అంటే నాకు అధికారం ఉందనా? సర్వాధికారాలు ఉన్నది యేసు కాదు, సర్వాధికారాలు ఉన్నది యెహోవాకి. మరి నిరంతరము స్తోత్రార్హుడు ఎవరు? పౌలు తెలియచడం జరిగింది, నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతించబడుచున్నటువంటి యేసు యొక్క దేవుడు ఎరుగును. ఎవరు? యేసు యొక్క దేవుడు ఎవరు? ఆయనకు తెలుసట. నిరంతరము స్తుతించబడేవాడు ఆయన. మొదటి విషయం అంటే ఇక్కడ సర్వాధికారాలు ఉన్న దేవుడు యేసు కాదు, నిరంతరము స్తుతించబడేవాడు యేసు కాదు, యెహోవా. రెండో విషయం మీరేం అడిగారంటే 1 యోహాను 5వ అధ్యాయం 20వ వాక్యంలో అక్కడ మీరేమన్నారు? ఈయనే నిజమైన దేవుడు అని ఉంది. ఈయనే నిజమైన దేవుడు అంటే ఈయనంటే యేసా? ఇక్కడ పైన నుంచి చదువుకుంటూ వస్తే అక్కడ దేవుని ప్రస్తావన, యేసు ప్రస్తావన ఇద్దరి గురించి ఉంది. మీరు ఆ వాక్యంలో చూడండి, 20వ వాక్యం చదవండి. 20వ వాక్యము, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించను. అంటే సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకోవడం కోసము మనకేం కావాలి? వివేకం కావాలి. ఆ వివేకాన్ని ఇవ్వడం కొరకు యేసు వచ్చారు. ఆ వివేకాన్ని ఇవ్వడం కోసం వచ్చినటువంటి యేసునే ఆ దేవుడు అనటము అది ఒక అమాయకత్వం తప్ప మరేమీ కాదు. అక్కడేముంది? ఆయనే నిజమైన దేవుడు.
ఎవరు నిజమైన దేవుడు? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 15వ వాక్యం చూసినట్లయితే యెహోవాయే నిజమైన దేవుడు అని ఉంది. యేసు నిజమైన దేవుడు కాదు. సోదరారా, పూర్తి బైబిల్ పరిశీలిస్తే పూర్తి బైబిల్లో ఎక్కడ కూడాను ఏ ఒక్క వాక్యంలో కూడాను యేసువారు నేను దేవుడని చెప్పుకోలేదు. ఏ ఒక్క వాక్యం కూడాను యేసు దేవుడని బోధించలేదు. పూర్తి బైబిల్లో యేసు దేవుడు అన్న సందేశం ఎక్కడా లేదు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే, బైబిల్లో యేసు దేవుడని 300-400 లేఖనాలు ఉన్నాయన్నారు. ఎన్ని? 300-400 లేఖనాలు. నేను అన్నాను 300-400 లేఖనాలదు ఒక్క లేఖనం చూపించండి యేసు దేవుడని బైబిల్లో అనేసరికి వెతుకుతూ కూర్చున్నారు. ఒక్క లేఖనం కూడా కనపడలేదు. ఎందుకు కనపడలేదో తెలుసా? లేదు కాబట్టి. ఆ తర్వాత ఒకసారి బిలీవర్స్ చర్చ్కి సంబంధించిన ఒక పాస్టర్ గారితో నేను సంభాషించుకున్నప్పుడు వారు అన్నారు, అసలు పూర్తి బైబిల్ సందేశమే యేసుదేవుడని, బైబిల్ బోధిస్తుందే యేసుదేవుడని. నేను అన్నాను కదా, ఒకవేళ బైబిల్ మొత్తం యేసుదేవుడని బోధిస్తుంటే ఒక్క దగ్గరైనా ఉండాలి కదా, చూపించండి అంటే వారు వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడ కూడాను వారికి ఏ కాగితంలో ఏ పేజీలో కూడాను యేసు దేవుడు అన్న విషయం వారికి కనపడలేదు. పూర్తి బైబిల్లో ఎక్కడ కూడాను యేసు దేవుడు అన్న విషయము లేదు అన్న విషయం స్పష్టంగా తెలిసింది. అనేక మంది క్రైస్తవ సోదరులు ఈ విషయాన్ని గ్రహించి వారు నిజమైన ధర్మం ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తున్నారు. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు అన్న కలిమాన్ చదువుతున్నారు. ఒక్క అల్లా, ఒక సృష్టికర్త తప్ప మరెవరూ దేవుళ్ళు లేరు, ఆరాధనకరులు లేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి ప్రవక్త అన్న సాక్ష్యము ప్రజలు సత్యాన్ని గ్రహించిన వారు ఇస్తున్నారు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆశిస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సహోదరుడితో నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, సోదరులరా, ఈ బాధ్యత మన మీద అల్లా మోపడం జరిగింది. మనకు తెలిసిన సత్యం ప్రజలకు అందచేయాలి. ఒకవేళ ఇస్లాం సత్యాన్ని ప్రజలకు అందచేయకపోతే అల్లా దగ్గర మనం పట్టుబడతాము. ఇంతకాలం మనం సత్య ప్రచారం చేయలేదు కాబట్టి ప్రజలు అజ్ఞానంలో అసత్యాన్ని నమ్ముతూ ముందుకెళ్లారు. సత్య ప్రచారం చేయాలి. సృష్టికర్తన అల్లాతో నేను దువా చేస్తున్నాను. వల్ల ఇక్కడ ఎంతమంది అయితే ముస్లిం సహోదరులు ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడాను ఇస్లాం ధర్మ ప్రచారం చేసేటువంటి సద్బుద్ధిని ప్రతి ఒక్కరికి ప్రసాదించాలని వారి కోసం దువా చేస్తున్నాను. ఇక్కడ ఎంతమంది అయితే ముస్లిమేతరులు నా ప్రియతమ క్రైస్తవ సోదరులు, ప్రియతమ హిందూ సోదరులు ఉన్నారో వీరందరికీ కూడా సన్మార్గాన్ని చూపించాలనేసి సృష్టికర్తన అల్లాతో దువా చేస్తూ వాఖిరు దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.